Good morning, everyone. Welcome to Ambedkar India free coaching classes. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్ అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా మనం ఈరోజు ఆగస్టు 3వ తారీఖు ప్రాధాన్యత గురించి కూడా ఒక 2-3 అంశాలు చర్చిద్దాం. ఒకటి, ఆగస్టు 3 అనేది 2025లో ఫస్ట్ సండే. కాబట్టి ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అలాగే రెండోది, ఆగస్టు 3వ తారీఖున నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డేగా కూడా మన భారతదేశంలో జరుపుకుంటాం. ఎందుకంటే 1994లో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. దానికి గుర్తుగా నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డే ఆగస్టు 3న మన భారతదేశంలో జరుపుకుంటాం. అలాగే మూడో అంశం, క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డేగా కూడా ఆగస్టు 3 జరుపుకుంటాం. ఈ క్లోవ్స్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్ దట్ అఫెక్ట్స్ ద బ్లడ్ వెసల్స్. ఓకే, నౌ కమ్ టు అవర్ ఒరిజినల్ టాపిక్, recent appointments and persons in news. అయితే before going to our topic, I want to ask you 2 questions from my last class about Law Commission of India. ఒకటి ఏంటంటే, లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్ని నివేదికలు సమర్పించింది, అలాగే మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దానికి అధ్యక్షుడు. ఈ 2 క్వశ్చన్లకి ఆన్సరు వీడియో ఎండ్లో చూద్దాం. ఓకే, మరి ఈరోజు టాపిక్లో మొట్టమొదటి అంశం, సిఈసిగా జ్ఞానేష్ కుమార్ని నియమించడం జరిగింది. 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ని, అలాగే మరొక ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషిని అపాయింట్ చేశారు. అయితే ఆల్రెడీ ఒక ఎలక్షన్ కమిషనర్ పదవిలో కొనసాగుతున్నారు, సుఖవీర్ సింగ్ సంధు. సో మొత్తం 3 మెంబర్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వీళ్ళ తాలూకు పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా పదవిలో కొనసాగుతారు. ఇకపోతే వీళ్ళని ఎవరు ఎంపిక చేస్తారు అనే విషయానికి వస్తే, మనకి కేఎం జోసెఫ్ అధ్యక్షతన కలిగినటువంటి ఒక రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఏం చెప్పిందంటే, ఎలక్షన్ కమిషనర్లని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియని 3 సభ్య కమిటీ డిసైడ్ చేయాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఇలా 3తో కూడినటువంటి 3 సభ్య కమిటీ వీళ్ళని అపాయింట్ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విధులు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 324(1)లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విధులు పేర్కొనబడ్డాయి. ఇందులో మొదటిది 3 రకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తుంది ఇది. ఒకటి పరిపాలనా సంబంధమైనటువంటి విధులు, 2 సలహాపూర్వకమైనటువంటి విధులు, 3 అర్ధ న్యాయ సంబంధమైనటువంటి విధులు. ఈ పరిపాలనాపరమైనటువంటి విధులు చూస్తే, ఓటర్ల జాబితా తయారు చేయడం, అలాగే దాంట్లో మార్పులు చేర్పులు సవరణలు, అలాగే పార్లమెంట్ చేసినటువంటి డీలిమిటేషన్ చట్టం ప్రకారము నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా విధే. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఇవన్నీ కూడా నిర్వహిస్తుంది. అలాగే రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, అలాగే వాటికి గుర్తులు కేటాయించడం, అలాగే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడము, నోటిఫికేషన్ విడుదల చేయడము, నామినేషన్లు, పోలింగ్, ఈ ప్రక్రియ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎంసీసీ అంటాం. దీన్ని మొట్టమొదటిసారిగా 1971లో ఇంట్రడ్యూస్ చేశారు.
ఇదేంటంటే ఎన్నికల అక్రమాలపై పరిశీలన విచారణ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగాలు. అయితే దీనికి ఎంసీసీకి మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఎటువంటి రాజ్యాంగ బాధ్యత కానీ చట్టబద్ధత కానీ లేదు. ఇక రెండో రకమైనటువంటి విధులు సలహాపూర్వకమైనటువంటి విధులకు వస్తే, పార్లమెంటు రాష్ట్రాల శాసనసభ్యుల తాలూకా అనర్హతల గురించి రాష్ట్రపతికి గవర్నర్కి సలహాలు ఇస్తాం. అలాగే మూడో రకమైన విధి క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్, అర్ధన్యాయ సంబంధమైనటువంటి విధులు. అంటే పార్టీల మధ్య వచ్చేటటువంటి వివాదాలు విభేదాలని పరిష్కరిస్తుంది ఒక ట్రిబ్యునల్ లాగా. అయితే ఎన్నికల ఫలితాల ప్రకటించక ముందు వచ్చినటువంటి వివాదాలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఏవైనా ఈ ఎలక్షన్కు సంబంధించినటువంటి వివాదాలు వస్తే మనం హైకోర్టులో పరిష్కరించుకోవాలి. ఇది దీని విధులు. మరి ఇకపోతే వీళ్ళని ఏ రకంగా తొలగిస్తాం, ఎలక్షన్ కమిషనర్ని కానీ అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ ఏ విధంగా తొలగిస్తాం అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ తొలగింపు గురించి ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏంటంటే సిఈసీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే ఏ పద్ధతి ఫాలో అయ్యి రిమూవ్ చేస్తామో అదే ప్రక్రియ ఇక్కడ అనుసరించాలి. కానీ ఇతర కమిషనర్లను మాత్రము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత ఈ రెండు కారణాల మీద మాత్రమే రాష్ట్రపతి తొలగించగలరు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించేటప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో ఏ రకమైనటువంటి ప్రక్రియ అవలంబిస్తామో అది అవలంబించాలి. కానీ ఎలక్షన్ కమిషనర్లను తొలగించేటప్పుడు మాత్రం సిఈసి సలహా మేరకు అవినీతి, అసమర్థత ఈ రెండు కారణాల మీద రాష్ట్రపతి తొలగించవచ్చు. అయితే మరి సుప్రీంకోర్టు జడ్జీలని, న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తాం అనేటటువంటి అంశం చూస్తే దీన్ని ఆర్టికల్ 124(1)లో ప్రస్తావించారు. ఒక అభిశంసన తీర్మానం ద్వారా, సెన్సూర్ మోషన్ అంటాం. ఆర్టికల్ 124(4)లో దీని గురించి తెలియజేశారు. 1968 జడ్జీల విచారణ చట్టం దీని ప్రకారం, ఈ చట్టం ప్రకారం అసమర్థత, అక్రమ ప్రవర్తన, ఇక్కడ కారణాలు రెండు పెట్టారు. అసమర్థత ఇన్కెపాసిటీ, అలాగే అక్రమ ప్రవర్తన మిస్బిహేవియర్, ఈ రెండు కారణాలతో మాత్రమే తొలగించడానికి వీలవుతుంది. అయితే ఈ తొలగించేటటువంటి ప్రక్రియ లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఎక్కడైనా కూడా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో కనుక ప్రవేశపెట్టినట్టయితే 100 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదే రాజ్యసభలో కనుక ప్రవేశపెట్టినట్టయితే 50 మంది సభ్యులు సంతకాలు చేసి ఆ నోటీసుని చైర్మన్కి అందజేయాలి. అప్పుడు చైర్మన్ ఒక త్రిసభ్య కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ త్రిసభ్య కమిటీ విచారణ చేసి అభియోగాలు కనుక రుజువైనట్లయితే అప్పుడు రెండు సభల్లో కూడా వేరువేరుగా 2/3 మెజారిటీతో 2/3 మెంబర్స్ హాజరయ్యి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి ఫలానా జడ్జిని తొలగించాలి అనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించినట్టయితే ఆటోమేటిక్గా తొలగించేయచ్చు. అలాగే ఈ మధ్య 5 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లని కూడా నియమించడం జరిగింది. ఒడిషాకి కంభంపాటి హరిబాబు, అలాగే మణిపూర్కి ఏకే శుక్లా, మిజోరాంకి జనరల్ విజయ్ కుమార్, కేరళకి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, బీహార్కి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, వీళ్ళ 5గురిని అపాయింట్ చేశారు. రాజ్యాంగంలో గవర్నర్లకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూస్తే ఆర్టికల్ 153 నుంచి 167 వరకు ఉంటాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ అబ్దుల్ నజీర్. మరి నెక్స్ట్ ఇష్యూ, జర్మనీ పాఠ్యాంశాల్లో ఒక తెలుగు విద్యార్థి పేరు యాడ్ చేయడం జరిగింది. శ్రీనిహల్ తమ్మన అనేటటువంటి వ్యక్తి రీసైకిల్ మై బ్యాటరీ
ఆర్ఎంబి అనేటటువంటి ఒక సంస్థ స్థాపించి వరల్డ్ వైడ్ ఈ బ్యాటరీస్ అన్నీ కూడా రీసైకిల్ చేసేటటువంటి కృషి చేస్తున్నందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. సో అతని తాలూకా సక్సెస్ స్టోరీని జర్మనీ పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది. ఈయన మన తెలుగు విద్యార్థి శ్రీ నిహల్ తమ్మన. నెక్స్ట్, టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో ఎన్నికైనటువంటి ఏకైక భారతీయ మహిళ డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్. ఈవిడ 2022లో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ బై యుఎన్ఓ పొందారు. అలాగే హర్గీలా ఆర్మీ, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రూరల్ ఉమెన్ ఇన్ అస్సాం. హర్గీలా అని ఒక కొంగలాంటి పక్షి ఉంటుంది, దాన్ని కాపాడడంలో సంరక్షించడంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ఈవిడికి గతంలో ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు ఇచ్చారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు. ఈవిడ్ని ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించింది. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో అడుగు పెట్టనున్న మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా. ఈయన ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్. స్పేస్ ఎక్స్ సంస్థ యాక్సియోమ్ 4 మిషన్లో భాగంగా ఈయన ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే నెక్స్ట్, ఇస్రో నూతన చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ని అపాయింట్ చేశారు. అలాగే ఎస్బీఐకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అమర రామ్మోహన్ రావు, అలాగే చైర్మన్గా సి శ్రీనివాసులు శెట్టి. వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీ నూతన డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా